ఎండు మామిడి ముక్కలు పులుసు ఒకసారి ఇలా పెట్టారంటే అందరూ బాగా ఇష్టంగా తింటారండి. పుల్లగా నోటికి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ టైంలోనే రుచికి సరిపడే సాల్ట్ వేసేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత 2 టమాటాలు కూడా వేసుకొని అవి కూడా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత నేను అరగంట ముందు ఎండు మామిడి ముక్కల్ని నానబెట్టుకున్నానండి. ఇవి బాగా ఎండలో డ్రై అయిపోతాయి కాబట్టి అరగంట ముందు నానబెట్టుకోవాలండి. బాగా మెత్తగా అవుతాయి. శుభ్రంగా క్లీన్ చేసుకొని మామిడి ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలండి. ఇవి మగ్గడం కోసమని మూత పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత దీంట్లో కారం, ధనియాలు పొడి, పసుపుని వేసేసి బాగా కలిపేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా నార్మల్ వాటర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిసిపోయిన దాన్ని మూత పెట్టుకోవాలండి. దగ్గర పడే వరకు మూత పెట్టుకోవాలి. దగ్గర పడిపోయిందండి పులుసు అయితే. దీని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మామిడికాయ పులుసు రెడీ. ఓకే ఫ్రెండ్స్.